Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాండురంగాపురం గ్రామం నందు రాయలసీమకే తలమానికంగా పాండురంగాపురం గ్రామంలో అత్యంత సర్వాంగ సుందరంగా నిర్మించిన శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయం నందు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి శ్రీచక్ర పూజ రుద్రహోమం నిర్వహించడం జరిగింది. ఆలయ గౌరవ అధ్యక్షురాలు దీక్షిత దాసాజీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆలయ అధ్యక్షుడు చెన్నంపల్లి రాజశేఖర్, రామసుబ్బారెడ్డి ప్రతాప్ థియేటర్ అధినేత ప్రతాపరెడ్డి సుబ్బారెడ్డి, పాండురంగాపురం శేషారెడ్డి, పాండురంగాపురం పెద్ద సుబ్బారెడ్డి, పాండురంగాపురం కసెట్టి కృష్ణమూర్తి, పాండురంగాపురం గ్రామ పెద్దల సహకారంతో నిర్వహించడం జరిగింది. అమ్మ భగవాను సంకల్పించినారు ఈ ఆలయం ఇక్కడ కట్టాలని. పాండురంగాపురం గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరించి 1 ఎకరము దాతలందరూ తెలిసి ఇచ్చారు. తద్వారా అందరం పూనుకొని మేము ఈరోజు ఇంత అద్భుతమైన ఆలయం కట్టాము. మా కోరిక ఒకటే, నంద్యాల భక్తులు, నంద్యాల చుట్టుపక్కల నంద్యాల మండలంలో డిస్టిక్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అద్భుతాలు భగవాన్ కంపల్సరీ చేస్తారు. అద్భుతాలు స్వీకరించి మీ బాంధవ్యాల సఖ్యతతో ఫ్యామిలీలో బాగా ఐశ్వర్యం ఉంటుంది, ఫ్యామిలీ బాగా ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరు వచ్చి పూజల్లో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో అత్యంత వైభవంగా అత్యంత సుందరంగా నిర్మించినటువంటి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆలయం గత 5 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు, ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ దేవాలయంలో గణపతుడు, ఆంజనేయ స్వామి, పరంజ్యోతి, అమ్మా భగవాన్ పాదకులు, అమ్మా భగవాన్ శ్రీమూర్తి మరియు అశ్వము, కామధేనుము, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఇప్పటితో ముగిశాయి. రంగాపురం గ్రామస్తులు కొంతమంది స్థలము ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఎంతోమంది దాతలు, భగవాన్ భక్తులు ఎన్నో రకాలుగా కృషి చేసి ఇప్పటికి పూర్తయింది. మీరే చూస్తున్నారు ఎంత అద్భుతంగా వచ్చిందో. పాండురంగాపురం గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నంద్యాల పట్టణ ప్రజలు దీనికి అన్ని విధాలుగా వచ్చి దీన్ని భగవాన్ దర్శనం చేసుకుని అన్ని విధాలుగా ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు పాండురంగాపురం గ్రామంలో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం 5వ రోజు ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శ్రీమూర్తి, శ్రీ పరంజ్యోతి పాదుకలు మరియు అశ్వము, కామధేనువు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ధ్వజస్తంభము ప్రతిష్ఠించడం జరిగింది. ఎవరెవరైతే ఇక్కడ దర్శనానికి వస్తారో వారికి అభీష్టాలన్నీ పూర్తయి వారికి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ప్రతి మంగళవారము ఈ ఆలయంలో మహామంగళహారతి జరుగుతుంది. ఎవరైనా పాల్గొనొచ్చు. జూన్ 9వ తేదీ శాంతి కళ్యాణంతో ఈ ప్రతిష్టాపన మహోత్సవాలు సంపూర్ణమవుతాయి. జూన్ 9వ తేదీ అందరూ శాంతి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. ఇది ఆలయమే కాకుండా ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రము. ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది. ఈ పవర్ జనరేటర్ వల్ల ఎక్కడ ఉన్నా వారికి వారి సమస్యలు తీరి, కష్టాలు తీరి, అనుగ్రహంతో వారి జీవితాలు ఆనందమయం చేసుకుంటారు. ఈ రోజు నుంచి ఇక్కడ జరిగేటటువంటి పూజలో, కార్యక్రమాల్లో అనేకమైనటువంటి సంకల్పాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆరోగ్యం బాగుపడడం, ఐశ్వర్యం రావడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, వివాహం కాని వారికి వివాహము జరగడం, వారి సమస్యలు ఏమున్నా కానీ ఇక్కడ దర్శనం చేసుకొని, ఇక్కడ ఇచ్చే తీర్థం తీసుకొని ఇక్కడ ప్రార్థన చేసుకున్నట్టయితే అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.